ఇప్పుడు నా లవ్ ఎత్తలేవు నువ్వు ఏంద్రా నువ్వు తీసుకెళ్ళమంటే అర్థమైందా నీకు ఏంటి అప్పటికే చెప్పినా ఏదో మీరు కలిపంటారు మిమ్మల్ని చూస్తే నిజంగా చెప్తున్నా పిచ్చి కుక్కలని పట్టుకొని పోయేటోళ్ళగా ఉన్నారు మీరు చెప్తాను ఇంకా పో హేలే గొట్లేరు మళ్ళీ దేవా ఫోన్ ఇవ్వండి నేను వెళ్ళిపోతాను మీరు ఇదంతా చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు నిజంగా చెప్తున్నా నేను సీరియస్ అయితే మాత్రం తట్టుకోలేదు మీరు చెప్తున్నా దివ్య నీకు చెప్పన్నా చెప్పు మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడన్నా బాగా బాధపడరా అంటే నీ వల్ల లేదు ఇప్పుడు నువ్వు కనబడపోతే బాధపడతారంటావా పిచ్చి పిచ్చి నాటకాలు అవుతున్నాయి ఏంటిది నువ్వేమంటున్నావు మరి నేను ప్రేమ చూసినప్పుడు ఏమో నేను కళ్ళ కనవలేను ఒక్కటి ఆలోచించు నేనేం చెప్పాను నాకు అర్జెంట్ వర్క్ ఉంది ఈ వేళ ఎవరు లేనందుకు ప్లీజ్ నన్ను డ్రాప్ చేయండి అని నేను చెప్పానా లేదా మీరు మధ్యలుండి అమ్మాయి మంచిగా ఉంది మరాఠీ అమ్మాయి నేను హీరోని నేను జీరోని అని మాట్లాడింది మీరు అర్థమవుతుందా ఒక అమ్మాయికి హెల్ప్ అని వస్తే ఇదే నా మానవత్వం తెలంగాణ వాళ్ళు ఇంతే కావచ్చు తెలంగాణ జూలు సంపెత్తాం ఒకసారి మహారాష్ట్ర వచ్చి చూడు చెప్తా నీ సంగతి మహారాష్ట్రలో వచ్చి చూడడం కాదు అక్కడ నుండి ఇక్కడికి వచ్చి తెలంగాణ వాళ్ళు ఏం చెప్తా చూడాలి ఇప్పుడు నేను ఏంటి నువ్వు చూపించు ఏంటి నువ్వు పిచ్చి పిచ్చి చేయకండి నా బ్యాగ్ నాకు ఇచ్చేసేయండి ఏంటిది బ్యాగ్ ఫోన్ డోర్ తీయండి ఫస్ట్ మీరు నిజంగా అమ్మాయిని ఇట్లా చేయడం కరెక్ట్ ఏంటి నడకపోయేది భయపడతా అనుకుంటున్నారా భయపడు గియపడు నైట్ వెళ్తా తీయండి డోర్ కోపం వస్తే నాకు పిసొని అంటుంది అంతే అయితే దివ్య మరున్ తక్కువ సంగత బెటావా కాంతుతో కొస్సం మారత సంగత ఎత్త గొత్తర్నేవో హేట్ వచ్చేదాప్రమల్రే మళ్ళీ డోర్ హెడ్ మన నాయి హెడ్ నేను అంత మంచోని కాదు డోర్ మీరు ఒరినావు అనుకో ఒరుతా స్ప్రే కొడతా ఏంటిది నువ్వు స్ప్రే తీ ఏంటి అంటున్నా ఏంటిది ఏంటిది తీసేది ఏంటిది నేను చెప్పింది నిన్నాక నచ్చపోతే అప్పుడు ఒర్రినావు అనుకో ఎక్కినావు కదా తప్పు నీదే దివ్య కారు ఎక్కినావు కదా తప్పు నీది అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి నేను ఎక్కినా నీ సోది నాకు నువ్వు అందంగా ఉన్నవాడిని ప్రపోజ్ చేసిన నాకు నచ్చలేదని రిజెక్ట్ చేసినా కదా అందుకే ఇప్పుడు నేను ఇక్కడ ఉంచాము తీసుకుపోతాను ఎక్కడికి తీసుకొని పోతావు నువ్వు ఎక్కడికి తీసుకొని పోతావు చెప్పు ఎక్కడికి తీసుకొని పోతావు ఏం తమాషా కిడ్నాప్ అనుకున్నంత ఈజీ కావచ్చు మరాఠీ వాళ్ళతో పెట్టుకోవడం ఒకసారి వచ్చి చూపిస్తాను మీకు తెలంగాణ అయితే ఏంటిది మన మధ్యలో మన కంట్రీస్ మనకు మాట రావద్దు ఎందుకంటే అమ్మ తెలుగు మాట్లాడు బూతులు అర్థమైతలేదు అవి అర్థమైతలేదు అమ్మ తెలుగు మాట్లాడు బూతులు అర్థమైతలేదు అవి అర్థమైతలేదు అవునే గినే అని మాట్లాడితే అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా నిన్ను కిడ్నాప్ చేద్దాం అంటే నువ్వు మమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నావు బరాబర్గా చేసా నిజంగా అబ్బాయిలు ఉంటే నాకేం భయం కాదు ఓకేనా ఏంటిది ఎందుకు మీరేమైనా పెద్ద తురుంకా అని అనుకుంటున్నారా డోర్ తీయండి అంటే ఆగట్లేదు ఏంటిది ఆగేది డోర్ పగల కొడతా నేను నా సంగతి ఏంటిది మీరు స్ప్రే కొట్టేది రావే రాదమ్మా నా బంగారు బొమ్మ నీ అందం చూస్తే మదిపోయనకుమ్మా మీరు వెళ్తారా తీసుకెళ్తారు ఇగో మంచి అడుగుతున్నా ఎక్కడికి పోవు అనవసరం మాట నువ్వు అనవసరం అమ్మాయిలు ఎక్కువ అనవసరం ఆగమవుతావు ఇప్పుడు నువ్వు చూస్తూనే ఉంటావు పేపర్లో చాలా మంది అబ్బాయిలు ఆగని చెప్తుర్రు సంపేసుడు అట్లా
చెప్తుంది ఎవరు మీ అమ్మాయిలాగా కోన్ దేకరే దేకు క్యా దేకుతా నై దేకుతా తో చెప్పాయి పూర్తి. నిజంగా ఎక్కడికైనా వెళ్తే చూసి అమ్మో వీడేంటి పిల్లల్ని ఎత్తుకొని పోయేవాడు లాగా ఉన్నాడా అని అంటారు. ఎగ్జాక్ట్లీ. నేను అందమైన అమ్మాయిలు మాత్రం ఎత్తుకపోతా. ఆడు ఉన్నాడు, ఆడు ఇవ్వలేడు. ఆడ నేను ఎవరికో చెప్తలేను. మేము కిడ్నాప్ చేస్తున్నాం చెప్పాం కూడా నువ్వు గిన్నె తోరుతున్నావు అంటే నీలో నీ ఆడదు ఉంటే కిడ్నాప్ అవి. నన్ను తీసుకెళ్తారా లేదా? డ్రాప్ చేయండి, తీసుకెళ్లాల్సిన అవసరం కూడా నీలాంటి వాడిని హెల్ప్ కూడా నేను అడగాల్సిన అవసరం లేదు. టైం లేదు, అస్సలు లేదు. నాకు అర్జెంట్ వర్క్ ఉంది. ఇప్పుడు నా లవ్ ఎత్తలేవు. ఏంద్రా నువ్వు తీసుకెళ్ళమంటే అర్థమైందా నీకు? ఏంటి అదే కాని చెల్లి ఏంటిది కానిచ్చేది? నువ్వు భయపడేమో. ఏంటిది భయపడను? నీలాంటి చీప్ నువ్వు మహారాష్ట్ర పిల్లవేమో. ఎత్త నేను కాపో ఎత్త కుత్రినేవో ఎత్త గాడవేనేవో కాదే బాబా మా చేసే ఇక్కడ తెలంగాణ బయట ఎవరున్నారా? తీయని డోర్. అయ్యో ఏంటిది ఒకటి చెప్తుంటావా? మంచిగా చెప్పు. ఎల్లో ఎక్కడికో నువ్వు ఉన్నది బైపాస్ కి ఉన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అసలు నాకు అర్థమైతలేదు. నీకు ఈ గల్లీకి అసలు నీకేం అర్జెంట్ వర్క్ ఉంది. ఎక్కడ అసలు ఇల్లు గాడు ఉన్నాయి. నీకు అదంతా అనవసరం ఓకేనా? నాకు వర్క్ ఉంది. నేను దరూర్కి వెళ్ళాలి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది. నేను డ్రాప్ చేస్తారా లేదంటే ఇక్కడే డ్రాప్ చేస్తారా? నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు కిడ్నాప్ అయినా తెలుసా నీకు? కరీంనగర్ పోతున్నావు దరూర్ కదా? నేను ఎక్కడికన్నా దరూర్కి వెళ్తున్నా, నన్ను అక్కడ డ్రాప్ చేసేయండి. మీరు ఇదంతా కాదు, సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. చెప్తాను ఇంకా హేలే గొట్లేరు మళ్ళీ దేవా. మళ్ళీ చదివెట్టింది తమిళ అయిందా ఇది? ఎన్నో సొల్లడే నా కన్నా కన్నడ సొల్లుడే. తీసుకెళ్ళండి కదా, ఎందుకు ఉత్తగా సీరియస్ అవ్వడం? సీరియస్ కాదు, నిన్ను మాత్రం మేము డేంజర్ ఎత్తున్నా. ఇప్పుడు కిడ్నాప్ చేసిన మాటను పక్కన బుక్స్ ఇదంతా చిల్లర మనుషులు మీరు అసలు. ఏందో ఏమో ఒక అమ్మాయి అడిగితే అరే ఆడలతో ఊరుడికి సరే నేనేమన్నా కొన్ని వాటర్ రావు తాగితే ఉండబోతా నిజంగా తీసుకపోతా. మళ్ళీ వాటర్ లో ఏదో కలిపి మత్తు మంది ఇచ్చి ఇదంతా లేదు కదా. తాగు వాటర్ కొండదాని అనుకో, నేను నిన్ను తీసుకపోతా అక్కడికి లొకేషన్ కి. తీసుకెళ్తారు కదా నిజంగా? తాగుతావు. కలపలేదు కదా ఏం మాట్లాడుతున్నావు? తాగు. ఓకే తాగండి, తీసుకెళ్ళండి ఇక. ఓకే నేను కూడా ఏముర్రను, మీరు కూడా ఏముర్రకండి, వెళ్ళండి. దివ్య ఎందుకు అంత మంచి లవ్ చేసినా కూడా ఎందుకు అద్దనవు నన్ను? అంటే నచ్చలేనా లేకపోతే మంచిగా అనుకుంటున్నా? పెద్ద హీరో అనుకుంటున్నా. పెద్ద హీరో కాదు నాన్న, రాను హీరో అయితా. అబ్బో ఇప్పుడు ఎక్కపోయాడు వచ్చి నేను హీరో అయితా అంటే హీరోని చేసేస్తారు. దివ్య ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ అంటే ఈ సమయంలో నన్ను ఏమనకు ప్లీజ్, ఎందుకంటే నేను కాపాడేది నేనే. కుట్టి పెట్టలరే దేవా, కాలెత్తి ఆగలే యజబండి జావు జో యజస్పెక్ట్ మళ్ళీ టైం కే కన్నిగా ఏం మరున్నాయి, కన్నిగా అతను లత్తు మరో ఎత్తో అక్క ఎత్తో ఆడిక్కడ దాకా వచ్చినా మంచిగా ఉన్న మా తమ్ముడు గాడు, వాడు అక్కడే ఆగిపోయిండు. నీలాంటి దరిద్రాన్ని నేను ఇక్కడ దొరకకపోతుండే కావచ్చు. ఏమంటుంది దివ్య? నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైన. 10 నిమిషాల టైం, 10 నిమిషాలు పడిపోతావు. మ్యాగీ చేసినంత ఈజీగా పడేయడం ఏంటిది? పడిపోడు, నాకు పడిపోవు, సోదా పడిపోతావు. అబ్బో నువ్వు దాగింది వాటర్లో కలిపినా, నేను కలిపినా, వాడు కలిపిన ఆల్రెడీ ఇప్పుడు. సో నువ్వు గమనించలేవు. అది జోక్ చేయకండి, జోక్ కాదు, నిజంగా చెప్తున్నా. కలిపినాం, నువ్వు ఎంత ఊరినా గెంజుకున్నా కానీ ఇక్కడ ఏం నేను కాపాడలేవు, పడిపోతావు అంతే, తీసుకుపోతాం. ఇప్పుడు నన్ను ఏం చేస్తావు? ఏం చెయ్యవు, పడిపోతావు. ఏమనుకుంటాను ఏంటిది? ఏమనుకుంటాను ఏంటిది? నువ్వు కలిపేది ఏంటిది? వాటర్ అవి ఫస్ట్ నేను అప్పటికే చెప్పినా, ఏదో మీరు కలిపి అంటారు. మిమ్మల్ని చూస్తే నిజంగా చెప్తున్నా పిచ్చి కుక్కలని పట్టుకొని పోయేటోళ్ళ
పోయేటోళ్ళగా ఉన్నారు మీరు. కుక్కలని పట్టుకొని పోయేటోళ్ళగా ఉన్నారు మీరు. నువ్వు పడిపోయినాక నీకు అన్ని అర్థమవుతుంది. కుక్కలమ్మ మనసులమ్మ. ఏంటిది పడిపోయేది? పది నిమిషాలు పడిపోతున్నా మాటిని. అర్థమైందా? నువ్వు ఇప్పటిదాకా ఒరినావు కదా, అదంతా ఒరుడంతా వెళ్తుంది ఇప్పుడు. నిజంగా చెప్పండి, మీరు నిజంగా ఇట్లాంటి వేషాలు నా దగ్గర పనిచేయవు. ఒక అమ్మాయి ఇలాగేనా మీరు చేసేది? ఒక అమ్మాయి కార్ ఎక్కుడు తప్పు కదా, కార్ ఎక్కుడు తప్పు కదా. అన్నీ నాకు అర్జెంట్ వర్క్ ఉంది. అరే కన్నిగా తు కోటి హాస్ రే ఏనా రే, కనీసం అక్క వస్తలేదు అని వాడు వస్తాను కూడా వస్తలేడు. ఏంది మీరు అసలు? ప్లీజ్ 10 నిమిషాలు పడిపోతావు. 10 నిమిషాలు నిజంగా చెప్పండి ప్లీజ్. మీరు ఇట్లాంటివి అస్సలు చేయకండి. అబద్ధం ఆడం తెలుసా? ఇలా కలిపినాం, అది క్లోరోఫెన్ కలిపినాం. పడిపోతా చూడు. ప్లీజ్ ఇట్లా చేయకండి ప్లీజ్. పడిపోయినావు అనుకో నిజం చెప్పండి, నాకు భయం. ఏం చేస్తావు మాది తెలియదు. నిజం చెప్పండి, నాకు భయం. ఏం చేస్తావు మాది తెలియదు. నేనేమి ఇది కరెక్ట్ కాదు. ఒక అమ్మాయిని మా తమ్ముడు అక్క నా కోసం భయపడుతున్నాడు కావచ్చు, అక్క ఇంకా రావట్లేదని అమ్మ వాళ్ళు కూడా భయపడతారు. లేట్ అవుతుంది, మీరు ఇట్లా చేయకండి ప్లీజ్. ప్లీజ్ ఇట్లా చేయకండి. డోర్ తీయండి, డోర్ తీయండి ప్లీజ్. కాదు, నీ నోట్లో మైక్ ఉందా? నోట్లే ఒకటి దిక్కాను ఉరితే. ఎవరు కూడా లేరు బయట. ఇప్పుడు తగ్గినవా? ఇప్పటిదాకా నువ్వు నన్ను ఎవరినావు కదా, పోతావు, పడిపోతావు. మెల్లమెల్ల కోమకు వచ్చేస్తావు. నీ బాడీ పని చేయదు, నీ కళ్ళు మొత్తం మస్తు అయిపోతాయి. ప్లీజ్ అండి నన్ను డ్రాప్ చేయండి కదా ప్లీజ్. దండం పెడతా ప్లీజ్, ప్లీజ్ నన్ను డ్రాప్ చేయండి. ఇప్పటిదాకా ఇట్లా అన్నావు, దండం పెడతా ప్లీజ్. అవునే గివ్వని మర్యాదగా చూసినావు. అది కొవ్వు చూస్తున్నావా? అంటే చచ్చిపోతాం తెలిసిన మొత్తం కలిపినా కూడా గింత ఎడుతుందా అంటే నీ పని అయిపోయింది ఇప్పుడు. ప్లీజ్ నన్ను డ్రాప్ చేయండి కదా, కనీసం తీయండి. ఏం కలిపాను మీరు అసలు? ఇది రాను కూడా రావట్లేదు. ప్లీజ్ ఇప్పుడు కోరినావు మరే మహారాష్ట్ర తెలంగాణ ఏమేమంటివి కదా. భయంగా ఉండదా? మధ్య అయిపోయినాక కొంచెం నీ హ్యాండ్స్ పని చేయాయి, నువ్వు ఆయాసం వస్తుంది, పడిపోతావు. అప్పుడు మేము ఏం చెప్తాం చెప్పాలా? ఒకసారి ఊహించుకో, ఒక్కసారి ఊహించుకో. ఇది కరెక్ట్ కాదు. ఒక అమ్మాయిని మీరు ఎంత అలా భయపెట్టారు. కిడ్నాప్ చేస్తారు చాలా మంది. మరి నా కారు ఎక్కినావు, అర్జెంట్ వర్క్ ఉందని ఎక్కిన. ప్లీజ్ ప్లీజ్ నన్ను అక్కడ డ్రాప్ చేయండి. అర్జెంట్ వర్క్ ఉంటే మహా అంటే అర్జెంట్ 10 నిమిషాలు లేట్ అంతే కావచ్చు. ఎక్కుతావు కారు, మొగల కారు ఎక్కుతావు. ఇసబెట్టాం మేము, ఇసబెట్టాం. ప్లీజ్ కదా, ప్లీజ్ ప్లీజ్ మావోడు నువ్వు వేరే తేపలు మావోడు చెప్పాలి పెయింట్ చేయాలి. వేసుకుని ఎక్కడ వేసుకున్నాడు? అయిపోయింది తాయింది. నీ ఇసబెట్టా నేను అయిపోయింది పని అయిపోయినావు నువ్వు. నేను గంత బతులాడుతా, నేను కళ్ళ కనవల్లే కదా బిడ్డ. అయిపోయింది. నువ్వు ఏడకియ్యా మరి ఇప్పటిదాకా సరే ప్లీజ్ అంటున్నాను కదా, సారీ. ఇప్పటిదాకా మాట్లాడినందుకు నాకు చాలా భయంగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఇంట్లో ఏది కరెక్ట్ కాదు? ఇట్లా ఏదో కలిపి నీకు లవ్ చెప్పిన అప్పుడు నన్ను ఏమన్నా ఉన్నావు? వీలైతే బదులాడుకొని రిక్వెస్ట్ చేసుకొని పోవాలి. నువ్వు ఎంత ఎగురుతావు, మేము మొగోళ్ళే, మాకు ఈగో ఎక్కువ, గిట్నే చేస్తాం. పడుర్రి బరాబరు పడుర్రి. మరి ఏం కలిపారు మీరు? సరే సరే ఓకే 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 సరే పొంతి పాపం. దివ్య సరే సారీ, ఏమనుకోకు. నువ్వు ఏడుతున్నా మంచి అనిపించలేదు. ఎందుకంటే మా దగ్గర వాళ్ళ అమ్మాయి అయితే ఇట్లా చేసి ఏదో మేము చెప్పుకోవచ్చు. నువ్వు వేరే పర్సన్ కదా, అన్నోన్ పర్సన్ కదా, కారు ఎక్కినావు కదా,
ఇట్లా మేము ఇప్పటికే చాలా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినాం. సో మీరు ఏమనుకోనంటే మేము అక్కడ డ్రాప్ చేస్తా. సారీ, కాకపోతే కలపలేను. కాకపోతే ఇంకోసారి దివ్య కానీ నువ్వు అట్లా ఎగురోడుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కారు ఎక్కినావు కదా, అక్కడ నాకు మంచిగా అనిపించలేదు. నేను తెలిస్తే ఎక్కాలి, లేకపోతే ఎక్కదు. ఒక లిఫ్ట్ అడిగితే చెప్పాలా, లిఫ్ట్ అడుగుతున్నావు అనుకో, అడేమన్నా చేస్తే మనం దూకంచో లేకపోతే ఒర్రచ్చు. ఇది కారు కదా, నువ్వేం చేయ, ఒక అమ్మాయి కదా, లైఫ్ ఆగమవుతారా? నేను లైఫ్ ఆగమవుతుంది, లైఫ్ ఆగమవుతుంది. నా మాట ఇంకొక కారు ఎక్కకు, నీకు ఎక్కద్దని నీకు ఒక ధైర్యం చెప్పిన, అంటే నీకు తెలియాలని ఇట్లా చేసినాం అంతే. ఓకేనా? నువ్వైతే కూలే కదా, ఏడవకు. ఏం చెయ్యం. మహారాష్ట్ర ఏమని మరాఠీ మళ్ళీ ఇప్పుడు మరాఠీ మాట్లాడవి? ఏమే అయిపోయిందా? సరే పోదా. నువ్వు మాత్రం ఇంకోసారి ఎక్కకు, ఎందుకంటే ఎక్కకు, ఎందుకంటే నువ్వు ఎక్కినాక కలపలేం కానీ. అరే కొన్ని దారి వాటర్ అవి ఇంకోసారి గిట్లా ఎక్కినావు అనుకో, ఇంకోసారి గిట్లా ఎక్కినావు అనుకో, దివ్య ఇంకోసారి గిట్లా కారు ఎక్కినావు అనుకో అవసరంగా లైఫ్ మొత్తం ఆగమైపోతుంది. మిమ్మల్ని లొకేషన్ కాడ మిమ్మల్ని డ్రాప్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఏమనుకోకు. మీరు ఏడ్చారు కదా, మీరు అమ్మాయిలు ఏడవద్దు, తప్పంట. పర్లేదు కదా, నమ్మినా మమ్మల్ని అంటే అట్లా భయపడి ఎట్లా అంటే తెలియాలని ఇచ్చినాక అంతే. అంటే నీ మహారాష్ట్ర అన్నావు కదా, మహారాష్ట్రలో కారు లేకపోతే మంచి పోతారు కావచ్చు, ఇక్కడ అంతా వేరే తెలుసా, అంటే చాలా జరుగుతున్నాయి అట్లా. మేము వేరే షూట్కి పోతున్నాం కదా, మేము నువ్వు మమ్మల్ని భయపడలే ఫస్ట్ ఇట్లా 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 అంటే సరే దివ్య సరే సారీ ఏమనుకోకు. నేను ఏం కాదు కానీ అట్లా అవుతుంది అని అట్లా అవుతుంది అని చెప్పిన అంతే, తెలుసా? నువ్వు ఎటుపోతే చెప్పు, నేను అక్కడ డ్రాప్ చేస్తా. ఎక్కడు? ఓకే వెళ్ళిపోదాం. సారీ, ఓకేనా? ఓకే తుడుచుకో, ఇట్లా ఏం కాదు, ఆయన కదా వాటర్ తుడుచుకో. సరే పీకండి. దివ్య ఫీల్ అయ్యాక ఓకేనా? సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఇప్పటికైనా ఒప్పుకోవచ్చుగా. మళ్ళీ స్టార్ట్ చేశారా? బాగా సుందరు. కొంచెం భయపడ్డావు కదా, ఇప్పుడు అట్లా ఎత్తే చెప్పి ఇప్పుడు ఎట్లుండి చెప్పు నీ లైఫ్ మొత్తం ఇప్పుడు మన ఆంగా పోనా కానీ లవ్ ఏ దివ్య. దివ్య కాదు, మహారాష్ట్ర నా తెలంగాణ. కాదు నువ్వు చాలా అందంగా, నువ్వు మస్తు అందంగా ఉన్నావు తెలుసా, నువ్వు మస్తు అందంగా ఉన్నావు తెలుసా. నీ అందాన్ని చూసి నేను ఆగలేకపోతున్నా దివ్య. అందుకే ఏడిపించినట్టున్నాను. నువ్వు ఇంత అందంగా ఉన్నావు కదా, ఇంకా వేరే కారు ఎక్కద్దు అని ఇలా చేసాం, అందుకని ప్రేమిస్తున్నావు కాబట్టి చెప్పిన. మళ్ళీ మొదటికి వచ్చారు, నిజంగా చెప్తున్నా. నాకు మీరు ఇట్లా చేయొద్దు అని చెప్పారు అని నేనేం అనట్లేదు మిమ్మల్ని, లేదంటే నిజంగా ఒప్పుకోవచ్చు. ఏం పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుని. ఒప్పుకోండి నాకు వచ్చింది, డ్రాప్ చేయండి, అక్కడ కొంచెం ముందుకు వెళ్ళండి. కానీ నేను అక్కడ డ్రాప్ అయితే అక్కడ డ్రాప్ అయితే అమ్మ లొకేషన్ వచ్చిందా, నేను డ్రాప్ అయితే నాకు నిద్ర పడ్డది. రాత్రిరంతా కలలోకొచ్చి తీపి కబురులు చెబుతావే, తెల్లవారే ఎదురై వస్తే లాస్ట్ 495 ఆల్రెడీ నెంబరు అలా కొట్టేసిన. గిజ్జుడు నీకు నైట్ పూట నా మీద ఏమన్నా ఒపీనియన్ వస్తే మెసేజ్ చేయి. నువ్వు పోతే నాకు ఎందుకు దుఃఖం వస్తుంది దివ్య. నువ్వు యాదికొస్తే పనలే పోయినట్టుంది. దివ్య 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 ఫోన్ పోయింది మాతోడు. దివ్య
లాస్ట్ 495 మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి 495 ఫోన్ చేయి ప్లీజ్. వెళ్ళండి. అరే మిస్ అయిపోయిందిరా. మరాఠీ వాళ్ళరా బేటా.